కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ పనితనము ఎట్లుంటుందట అంటే మనదైతే ఒక లెక్క మందిదైతే ఒక లెక్క అన్నట్టు పనిచేస్తాడట. ఇప్పుడు కేటీఆర్ సార్ ఏం చేసిండు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, ఆయన తోడబుట్టిన చెల్లె దేవనపల్లి కవిత మేడమే అంటుంది. ఈనుండ్రి అమ్మా దేవనపల్లి కవిత మేడం, ఇక మీ తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్ గుణం చెప్పుండ్రి. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏ ఛానల్లో ఏం కథనాలు వచ్చినాయి మేడము? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మొత్తం ముచ్చట మంచిగా అందరికి అర్థమవుతాడు చెప్పుర్రి. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ఇప్పుడు మహిళల మీద ఏం కథనాలు వేసిండ్రు మేడము? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తా ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అయ్యా కేటీఆర్ సారు, మీ తోడబుట్టిన చెల్లె కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం అంటున్నది కూడా వాజివే కదా సారు. అప్పట్లో సినిమేషగత్తెలతోని మీకు రంకట్ట కట్టిరట కదా. కొందరు వార్తలు రాసినందుకు మీ కారు పార్టీ కార్యకర్తలు కళ్ళెర్ర చేసిపోయి ఆ ఛానళ్ళు మొత్తం ఏం లేకుండా చందన చేసిరి. మరి మీ తోడబుట్టిన చెల్లె కవిత మేడం మీద కథనాలు రాస్తే తప్పుడు కూడా చేయకపోతిరి. ఇప్పుడు అట్లనే మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా కథనాలు రాస్తుంటే మీరు సర్కారును సప్పరిస్తుంటే స్టోరీలు రాసి బాధలు పెడుతున్నోళ్ళను బందుకు పెట్టి తప్పంతా సర్కారు మీద వేయబడితిరి. ఇది ఎక్కడ న్యాయం సారు? ఇప్పుడు మీ చెల్లె కవిత మేడం చేసిన ప్రశ్నకు మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఆడబిడ్డలకు అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. లేకుంటే కారు పార్టీ లీడర్లు ఆడబిడ్డలను ఎట్లా చూస్తుర్రో పురాగా అర్థమయ్యేటట్టు ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.